విషయం నా కొడుకుతో మాట్లాడడానికి నేనెందుకు భయపడాలి? ఆగండి, నేనే వెళ్తాను. కాదంబరి, ఆగు కాదంబరి, ఆగు. తారక్, నువ్వు అమ్మని పిలిచావా? అవును డాడీ, నేనే పిలిచాను. ఏంట్రా, ఏంటి విషయం? ఊరు నుంచి వచ్చినప్పటి నుంచి నా మైండ్లో ఒక డౌట్ మెదులుతూనే ఉంది. అది క్లియర్ చేసుకుందామనే రమ్మని చెప్పాను. ఏంటి ఏంటి నీ డౌట్? పాయింట్ నెంబర్ 1 డాడీ, నేను నీలవేణి పండక్కి ఊరికి వెళ్ళాం కదా, అక్కడ 1,00,000 గొడవలు జరిగాయి. నీలవేణి ఒక అబద్ధపు హత్య కేసు మీద పోలీస్ స్టేషన్ వరకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. అక్కడ జరిగిన గొడవలన్నిటికీ కారణం ఆ రుద్రపతి అని నేను చెప్పాను. మరి ఆ రుద్రపతి కారులో ఈవిడ గారు ఎలా వచ్చారు? పాయింట్ నెంబర్ 2, అలా అయితే ఊర్లో జరిగిన అన్ని కారణాలకి రుద్రపత లేకపోతే ఈవిడ, లేదా ఇద్దరు కలిసి చేశారా? పాయింట్ నెంబర్ 3 డాడ్, గొడవ పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళినప్పుడు నేను మీకు మాత్రమే ఫోన్ చేశాను. సో మీరు వెంటనే బయలుదేరొచ్చారు కదా. నాకు తెలిసి మీరు మీ వైఫ్కి కూడా చెప్పుండ్రు, కరెక్టా డాడీ? అవును. సో దేనికోసం వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారో కూడా ఈవిడికి తెలీదు, కరెక్టా? అలాంటప్పుడు ఈవిడ కరెక్ట్గా అక్కడికి ఎలా వచ్చారు? అక్కడ జరిగే గొడవలన్నీ ఈవిడికి ఎలా తెలిసాయి? పాయింట్ నెంబర్ 4, ఒకవేళ ఈవిడ సడన్గా బయలుదేరి వచ్చినా కూడా అదే ఊర్లో నేను, మీరు, నీలవేణి ముగ్గురం ఉన్నాం. నీలవేణి ఫ్యామిలీ కూడా అక్కడే ఉంది. మన ముగ్గురులో ఎవరో ఒకరికి ఫోన్ చేయాలి కదా, మరి ఎందుకు చేయలేదు? ఓకే, నాకు నీలవేణికి ఫోన్ చేయడానికి ఆవిడికి ఈగో అడ్డం వచ్చుంటుంది, దట్స్ ఫైన్. కనీసం మీకైనా ఫోన్ చేయాలి కదా డాడీ. ఎవ్వరికీ చెప్పకుండా సడన్ సర్ప్రైజ్గా రావడానికి కారణమేంటి? కాంచనా, ఇప్పుడు నాకు ఒక పాయింట్ అనిపిస్తుంది. ఏంటి, ఈరోజు మీ తమ్ముడు లాయర్ లాగా పాయింట్ అడుగుతున్నాడు అని అంటారు, అంతే కదా? అదే నాకు అర్థం కావడం లేదు. మీరు కొంచెం మాట్లాడకుండా ఉండండి. ఇది పాయింటే. డాడీ, మౌనంగా ఉంటే ఏంటి అర్థం? నేను అడిగేది వ్యాలిడ్ పాయింటే కదా. అవును, వ్యాలిడ్ పాయింటే అడుగుతున్నాడు కదా, చెప్పు. ఏం చెప్పాలి? సమాధానం చెప్పాలి. సరే డాడీ, అన్నీ వదిలేస్తాను. రుద్రపతి కారులో ఈవిడొచ్చారు కదా, అది ఎలా? అలా అయితే ఇదంతా ఇద్దరు కలిసే చేశారని చాలా బలంగా నమ్ముతున్నాను. ఎవరు చేశారు? మేం చేశామని చెప్పిందా? ఇది చాలా టూ మచ్ డాడీ. క్వశ్చన్స్ అడుగుతుంది నేను, నాకు సమాధానం చెప్పకుండా ఇలా ప్లేట్ పిరాయించే పనులు నా దగ్గర చూపించొద్దని చెప్పండి డాడీ. రే తారక్, ఏంట్రా అమ్మని అనుమానిస్తున్నావు? నీకు ఊళ్ళో సమస్యని తెలియగానే అమ్మ ఎంత కంగారుగా బయలుదేరొచ్చిందో తెలుసా? మేము కళ్ళారా చూసాంరా. ఏ చెప్పవే. అవునవును, అమ్మకేదో ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ రాగానే అమ్మకి చెమటలు పట్టేశాయి, కంగారుగా బయలుదేరొచ్చేసింది. అవును బామ్మర్ది, నేను కూడా చూశాను. మేము కూడా వస్తామని అడిగాం, కానీ మమ్మల్ని వదిలేసి ఒంటరిగా వెళ్ళిపోయారు. అవును, ఇప్పుడు నేను మీ ముగ్గురిని క్వశ్చన్స్ ఏమీ అడగలేదు కదా, మరెందుకు అనవసరంగా ఆన్సర్స్ ఇస్తున్నారు? అదేంటంటే బామ్మర్ది, కాదంబరి, వాడు నీ నుంచి సమాధానం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, నువ్వే చెప్పు. ఏం చెప్పమంటారు? కాంచన చెప్పింది కదా, ఊరు నుండి నాకు ఇన్ఫర్మేషన్ రావడం వల్లే నేను బయలుదేరొచ్చాను, అంతే. డాడీ, అది ఓకే. రుద్రపతి ఈవిడ కలిసి ఎలా వచ్చారు? ఇది కూడా ఒక ప్రశ్న.
నేను అక్కడికి వచ్చాకే నేను అతనికి ఫోన్ చేసి అడిగాను. అతను కూడా సరే హెల్ప్ చేద్దామని నన్ను పోలీస్ స్టేషన్ దగ్గరకు తీసుకొచ్చాడు. ఇందులో తప్పే ఉంది చెప్పండి? ఏం తప్పుంది? కానీ ఆ హత్యకి ఆ రుద్రపతే కారణం కదా డాడీ. ఆ విషయం నాకు తెలుసుంటే నేనెందుకు అతనికి ఫోన్ చేస్తాను? ఏమండి, వీడసలు నన్నేమనుకుంటున్నాడు? నేనేదో హత్య చేసినట్టు నన్ను ప్రశ్నలు అడుగుతున్నాడు. ఐ నో యూ విల్ గో ఎనీ ఎక్స్టెంట్. రే, అమ్మ క్లియర్గా చెప్తోంది కదా, అర్థం చేసుకోరా. లేదు డాడీ, నాకింకా పూర్తిగా డౌట్ క్లియర్ అవ్వలేదు. రే, అలాంటిదేమీ లేదురా. కాదంబరి గురించి నాకు తెలీదా? ఆల్రెడీ హత్య చేసినోని పట్టుకుని లోపల పెట్టేశారు కదా. ఇంకా ఈ ఎంక్వైరీలు ఎందుకు? ముందు నువ్వెక్కడి నుంచి వెళ్ళు. అది కాదు డాడీ. రే, చెప్తున్నాను కదా, వెళ్ళరా, వెళ్ళు. వెళ్ళండి, వెళ్ళి మీ పనులు చూసుకోండి. సరే రా కాంచనా, రూమ్కి వెళ్తుందాం. ఇప్పుడు తిండం అవసరమా? రే, డాడీని చెప్తున్నాను కదా, వెళ్ళరా, వెళ్ళరా, వెళ్ళు ప్లీజ్. అమ్మా, నువ్వు వెళ్ళమ్మా. వీడేంటండి అందరి ముందు నన్ను క్వశ్చన్స్ అడుగుతున్నాడు, అది దాని ముందు. సర్లే, వాడికి అలా అనిపించింది, అడిగేశాడు. మనసులో పెట్టుకోకుండా ఓపెన్ గా అడిగేశాడు కదా, దానికి సంతోషపడు. ఓహో, సంతోషపడాలా? మిమ్మల్ని అలా అడిగితే అప్పుడు తెలుస్తుంది నా బాధ ఏంటో. పెద్ద సపోర్ట్ చేస్తున్నారు వాడికి. హే నీలవేణి, చెప్పండి సార్. వాట్ ఈస్ దిస్? ఇవి మందారాకులు సార్. మందారాకులా? అవును సార్. మందారం అనేది పువ్వు కదా. ఈ ఆకులు ఎండబెట్టి వీటితో ఏం చేస్తావు? పచ్చడి చేస్తావా? పచ్చడి కాదు సార్, దీంతో పచ్చడి లాంటివేమీ చేయరు. మరైతే ఇవెందుకు? మందారాకులు వేసి టీ పెడితే చాలా బాగుంటుంది. ఓ, మందారం టీనా? మ్మ్. అవును, ఈ ఆకులన్నీ ఎక్కడివి నీకు? ఇక్కడ ఈ చెట్లన్నీ ఏం లేవే. ఊరు నుంచి తీసుకొచ్చాను. ఊరు నుంచా? అవును. నీకు అంత టైం దొరికిందా? అందులోనూ మనం ఇంటికి వెళ్లకుండా పోలీస్ స్టేషన్ నుంచి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసాం కదా. అవును సార్, కానీ మనం ఊరికి వెళ్ళగానే నా చెల్లెళ్లతో ఈ ఆకులు కోసి మీ కార్లో పెట్టమని చెప్పాను. ఓహో, తెలివైన దానివే. వెరీ గుడ్, వెరీ గుడ్. నీలవేణి, చెప్పండమ్మా. ఏంటిదంతా? ఇవి ఇవా? వీటి పేరు కుబేరాకులు. వీటిని మిక్సీలో వేసి జ్యూస్ చేసి తాగామనుకో, ఆ తర్వాత మన మీద కనక